ఎన్టీఆర్ మంచి నటుడని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలోనే తనేంటో చూపించాడు. తాజాగా టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో అందరి నుంచి అభినందనలు అందుకున్నాడు. అయితే ఇన్నాళ్లు ఎన్టీఆర్ చేసిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు జనతా గ్యారేజ్ లో చేయబోయేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్ అని దేశమంతా ఒప్పుకుంది. తెర మీద మోహన్ లాల్ ఉంటే మిగతా నటులందరూ పక్కకు వెళ్లిపోవాల్సిందే. తన నటనతో అంతగా హైలైట్ అవుతాడు మోహన్ లాల్. మరి అలాంటి నటుడు ముందు ఎన్టీఆర్ ఎలా పెర్ఫామ్ చేస్తాడు, ఆయనకు ఎలాంటి పోటీ ఇస్తాడు, నటనలో ఆయన ముందు తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడు అన్నది ఆసక్తికరం. గతంలో మోహన్ బాబు వంటి సీనియర్ నటుడితో కలిసి యమదొంగలో తెరను పంచుకున్న ఎన్టీఆర్ ఆయనకు ధీటుగా నటించాడు. యమలోకపు సన్నివేశాల్లో అదరగొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మోహన్ లాల్ ను ఢీకొట్టబోతున్నాడు తారక్. సినిమాలో మోహన్ లాల్ పాత్ర చాలా బలంగా ఉంటుందని, దానికి చాలానే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. మరి అలాంటి బలమైన పాత్రలో మోహన్ లాల్ ఎలా నటించి ఉంటాడో అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడంటే నటనలో అతడికి తిరుగులేదని అందరూ అంగీకరిస్తారు.